పక్షపాతం కూడా ఒక రకమైన ప్రేమే. నీ మంచి మనసుకి అలా అనిపిస్తుంది, కానీ నీ మనసుని ఆ దమయంతి అర్థం చేసుకోదు. తను మన ఆడపడుచు కదక్కా, మనమే తనని అర్థం చేసుకోవాలి. గుడ్ మార్నింగ్ బావా. గుడ్ మార్నింగ్ నందిని. ఈ రోజు లేవగానే నువ్వు నా మొహమే చూసావు బావా. ఈ రోజంతా నీకు మంచి జరుగుతుంది. నాకు మంచి కాఫీ ఇస్తావా? తననెందుకు అడుగుతున్నావు తమ్ముడు? నన్ను శివానీను అడుగు. శివానీ, వస్తే శివానీ. ఏంటమ్మా? మీ చిన్న మావయ్యకి కాఫీ తీసుకురా పోవే. వద్దు, నేను మా వదిన వాళ్ళని అడుగుతాను. రే, వదినా, కాఫీ. తెస్తున్నాను అఖిల్. ఏరా ఇంత లేట్గా లేచావేంటి? ఏదైనా పార్టీకి వెళ్ళావా? నైట్ లేట్ అయింది అన్నయ్య. అన్నయ్య, ఈరోజు స్కూల్లో ప్రోగ్రెస్ కార్డ్ ఇస్తారు కదా? అవునను. ఈసారి ఎన్ని మార్కులు వస్తాయో ఏమో. డోంట్ వరీ అన్నయ్య, ప్రతిసారిలా ఈసారి కూడా నువ్వే క్లాస్ ఫస్ట్ వస్తావు. ఈ కిట్టుగాడు అసలు పాస్ అవుతాడో లేదో. నేను పాస్ అవ్వకపోవడం ఏంటి? ఎగ్జామ్ సూపర్ గా రాశాను. కాపీ కొట్టి రాసావా కిట్టు బావా? అలా అనకూడదు. వాడెప్పుడు చదివాడన్నయ్య? వాడు కాపీ కొట్టే రాసుంటాడు. కిట్టో, రాని వచ్చేటప్పుడు కాలు అడ్డుపెట్టి పడిపోయేలా చేస్తే మొహం పగులుతుంది. ఏంటి పని ఇది? కాస్త చూసుకొని జాగ్రత్తగా నడవాలి కదా. సారీ డాడీ, కాల్ స్లిప్ అయింది. బీ కేర్ఫుల్. నీకేం కాలేదు కదా బన్నీ? ఏం కాలేదు మమ్మీ. కిట్టును కాపాడడానికి బన్నీ అబద్ధం చెప్తున్నాడు. బన్నీ కాలు స్లిప్ అవ్వలేదు. కిట్టు కాలు అడ్డు పెట్టి బన్నీని కింద పడేలా చేశాడు. పైనుంచి నేను చూశాను. ఏం కిట్టు, ఎందుకు ఇలా చేసావు? బన్నీకి ఏమైనా అయ్యుంటే బుద్ధి లేదా? చిన్నపిల్లాన్ని పట్టుకొని అంత పెద్ద మాటలు మాట్లాడుతున్నావేంటి వదినా? కిట్టుగడేదో సరదా చేసుంటాడు, దానికి అంత సీరియస్ అవుతున్నావేంటి? సరదా ఏంటి? సమయానికి ఆయన వచ్చి పట్టుకున్నారు కాబట్టి సరిపోయింది. లేదంటే ఎంత పెద్ద ప్రమాదం జరిగేది. ప్రమాదం ఏమీ జరగలేదు కదా, ఎందుకని అలా అరుస్తున్నావు? బన్నీకి మొన్ననే పెద్ద యాక్సిడెంట్ అయింది, క్షేమంగా బయటపడ్డాడు. అలాంటిది వాడితో ఆటలేంటి దమయంతి? అనండి, అందరూ మమ్మల్ని అనండి. ఈ నందిని చెప్పడం, మీరు మా మీద అరవడం. ఈ ఇంట్లో సొంత వాళ్ళ కన్నా పరే వాళ్ళకే ఎక్కువ విలువిస్తున్నారు. దమయంతి, ఇక్కడ ఎవరు పరాయి వాళ్ళు లేరు. అనవసరంగా గొడవ చేయకు. వసుగారు, టైం అవుతుంది, పిల్లల్ని స్కూల్కి పంపించండి. బన్నీ, జాగ్రత్తగా వెళ్ళండి. ఎల్లు. పదరా. బాయ్ బాబాయ్. బాయ్. బాయ్ డాడీ. బాయ్ బాయ్. బాయ్.
ఏంటండి ఆలోచిస్తున్నారు? రెడీ అవ్వండి వసు గారు, మనం బయటికి వెళ్ళొద్దాం. ఆ, ఎక్కడికండి? బన్నీ గురించి చెప్పిన స్వామీజీ దగ్గరికి. ఆ స్వామీజీని కలిసినప్పటి నుంచి మీరు చాలా కంగారు పడుతున్నారండి. సరిగ్గా భోంచేయడం లేదు, నిద్రపోవడం లేదు, బన్నీ గురించి ఆలోచిస్తూ భయపడుతున్నారు. స్వామీజీని మళ్ళీ కలిస్తే ఆయన ఏదైనా సొల్యూషన్ చెప్పొచ్చు. నా మనసులో మాటే చెప్పారండి. నేను స్వామీజీని కలవాలనుకుంటున్నాను. బన్నీ గురించి ఆయన ఏదో ఒక పరిష్కారం చెప్తారు. ఆ స్వామీజీ ఏం చెప్పినా చేద్దామండి. తప్పకుండా వసు గారు, బన్నీ కోసం ఆయన ఏ రెమెడీ చెప్పినా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఎందుకండి, మీరు ఇలా టెన్షన్ పడడం నేను చూడలేకపోతున్నాను. ముందు మీరు ప్రశాంతంగా ఉండాలి. బన్నీకి ఆపద తొలగిపోయినప్పుడే నాకు మనశ్శాంతి అండి. బన్నీకి ఎవరు ప్రమాదం తలపెట్టారో వాళ్ళని త్వరలోనే కనిపెడతానండి. బన్నీకి ఏ సమస్య రాకుండా చూస్తాను. మానవ ప్రయత్నానికి ఆ దైవశక్తి కూడా తోడైతే మన నుంచి బన్నీని విడదీసే శత్రువులని మనం త్వరగా పట్టుకోవచ్చు. 10 నిమిషాల్లో రెడీ అవుతాను. గుడికి వెళ్ళి స్వామీజీని కలుద్దాం. అమ్మా ఏమే ఇట్రా. ఏంటత్తా? వెళ్ళి నాకు కాఫీ తీసుకునిరా. ఆ? నిన్నేనే, వెళ్ళి కాఫీ తీసుకునిరా. ఇదిగో, నేనేమన్నా నీ పని మనిషినా? నన్ను కాఫీ తీసుకురా అంటున్నావు? నువ్వు నా మేనకోడలివి కదే, మేనతకు ఆ మాత్రం సేవలు చేయలేవా? నీకు కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి కదా, నీ పనులు నువ్వు చేసుకోలేవా? నా పనులు నువ్వు చేస్తే నీకు పుణ్యమేనే. వెళ్ళు, త్వరగా కాఫీ తీసుకునిరా. ఆహా, పుణ్యం చెప్తా. కాఫీ కావాలా? కాఫీ, నీ సంగతి చెప్తా. ఈ బియ్యం కడిగిన నీళ్ళే ఈరోజు నీకు కాఫీ. ఇదిగో అత్తా. కాఫీ తీసుకురమ్మంటే పాలు తీసుకొచ్చావేంటే? నీకోసం ప్రేమతో వేడివేడిగా పాలు తీసుకొచ్చానత్తా, తాగు. ఇదేంటే పల్చగా ఉప్పగా ఉన్నాయి? అవి పాలు కాదు, బియ్యం కడిగిన నీళ్లు. ఏంటి, నాకు బియ్యం కడిగిన నీళ్ళు ఇచ్చావా? లేకపోతే నీ మొహానికి కాఫీ కావాలా? నీకు పని చెప్పాను చూడు, నన్ను నేను తిట్టుకోవాలి. ఏదో ఒక రోజు నీకు విషం పెట్టి చంపకపోతే నా పేరు సుమంగళినే కాదు. అబ్బో, కాఫీ కావాలంట. ఇది కూడా వేస్టే దీనికి. ఒసై, ఇక్కడేం చేస్తున్నావే? టీ తాగుతున్నానమ్మా, కనపడట్లేదా? ఇదిగో, మీ చిన్నమావయ్య బయటికెళ్తున్నట్టున్నాడు. నువ్వు ఎదురెళ్ళి కింద పడినట్టు నటించు. ఎందుకమ్మా? నువ్వు కింద పడిపోతుంటే మీ మావయ్య పట్టుకుంటాడే, అప్పుడు మీ మావయ్య నీకు దగ్గరవుతాడు. ఇటు పో, వెళ్ళు. నందిని,
ఛీ, ఈ దిక్కుమాలింది ఇప్పుడే రావాలా? మంచి అవకాశం పోయింది. థ్యాంక్స్ బావా. ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు? అవును నందిని, ఆఫీస్కి వెళ్తున్నాను. నేను ఎదురురానా బావా? అది నువ్వు కాదు, మావయ్యకి నేను ఎదురొస్తాను. బావని ముందు నేను అడిగాను. లేదు, నేనే మావయ్యకి ఎదురొద్దామనుకున్నాను. నువ్వు మధ్యలో అడ్డొచ్చావు. నేను కాదు, నువ్వే సైడ్ అయిపో. ఏంటి అది సైడ్ అయ్యేది? నువ్వు ఎదురొస్తే నా తమ్ముడు పని అంతే. ఏదో ప్రమాదమే జరుగుతుంది. ఏంటి ఎస్ఐ గారు ఇలా వచ్చారు? మీ అబ్బాయి బన్నీని యాక్సిడెంట్ చేసిన వాడిని పట్టుకోమని మీరు కంప్లైంట్ ఇచ్చారు కదా? వాడు దొరికాడా ఎస్ఐ గారు? దొరికాడు మేడం. తనను అరెస్ట్ చేయడానికి వచ్చాం. ఎవరు సార్ వాడు? ఇతనే. ఏమంటున్నారు సార్? మా అఖిల్ యాక్సిడెంట్ చేయడం ఏంటి? మీరు పొరబడుతున్నారు సార్. అఖిల్ ఈ ఇంటి మనిషి. తనే యాక్సిడెంట్ చేసినట్టు మా దగ్గర ఎవిడెన్స్ ఉంది మేడం. సార్, మా తమ్ముడు ఎందుకు యాక్సిడెంట్ చేస్తాడు? మీరేదో తప్పుడు సాక్ష్యంతో వచ్చుంటారు సార్. అసలు బన్నీని అఖిల్ యాక్సిడెంట్ చేయడం ఏంటి? మేమంతా ఎంక్వైరీ చేసి వచ్చాం మేడం. యాక్సిడెంట్కి వాడిన బైకు ఈ అఖిల్దే. నెంబర్ కూడా టాలీ అయింది. మీ ఇంటి ముందున్న బైకు, యాక్సిడెంట్లో వాడిన బైకు రెండూ ఒకటే. నేను నా బైక్ డ్రైవ్ చేసి చాలా రోజులైంది సార్. అవును సార్, మొన్నటి వరకు మా తమ్ముడు వీల్ చైర్లోనే ఉన్నాడు. మీరెవరినో చూసి మా అఖిల్ అనుకుంటున్నారు. ఒక్కసారి చెక్ చేసుకోండి. ఆధారం లేకుండా మేము రాలేదు మేడం. కావాలంటే ఈ సీసీటీవీ ఫుటేజ్ చూడండి. ఇది యాక్సిడెంట్ చేసి పారిపోతున్నప్పుడు రికార్డ్ అయిన విజువల్స్. ఇందులో కనిపించిన బైకు, ఇంటి బయట ఉన్న బైకు రెండూ ఒకటే. రెండు బైకులు ఒకేలా ఉండొచ్చు. అంత మాత్రాన మా అఖిల్ యాక్సిడెంట్ చేశాడని మీరెలా చెప్పగలరు? రెండు బైకులు ఒకేలా ఉన్నా వాటి నంబర్లు వేరు కదా సార్. ఆ నంబర్ మా అఖిల్ బైక్ది కాదు. మేము అది కూడా చెక్ చేశాం మేడం. సీసీటీవీ ఫుటేజ్లో కనిపిస్తున్న నెంబర్ ఒరిజినల్ కాదు, ఫేక్. ఆ నెంబర్ కింద మరొక నెంబర్ ఉంది. నకిలీ నెంబర్ ప్లేట్ ఊడిపోయి దాని కింద ఉన్న అసలు నెంబర్ మాకు కనిపించింది. మీరు కూడా చూడండి. ఈ నెంబరు, ఇంటి ముందున్న బైక్ నెంబరు సేమ్. ఈ నెంబర్ అఖిల్ పేరుతో రిజిస్టర్ అయ్యింది. యాక్సిడెంట్ జరిగినప్పుడు హెల్మెట్ పెట్టుకోవడం వల్ల మొహం తెలియలేదు, కానీ నెంబర్ ప్లేట్ ఆధారంగా యాక్సిడెంట్ చేసింది అఖిల్ అని ప్రూవ్ అయింది. అందుకే తనని అరెస్ట్ చేస్తున్నాం. కానిస్టేబుల్, అరెస్ట్. ఒక నిమిషం ఎస్ఐ గారు, వెయిట్. యాక్సిడెంట్ జరిగింది నా కొడుక్కి. యాక్సిడెంట్ చేసింది మా తమ్ముడంటే మేమెలా నమ్ముతాం? నా కొడుకు బన్నీ అంటే అఖిల్కి చాలా ఇష్టం సార్, ప్రాణం. అలాంటిది
అఖిల్ యాక్సిడెంట్ చేశాడంటే మేం నమ్మము. మా ఇంటి పిల్లాడిని మా మనిషి ఎందుకు యాక్సిడెంట్ చేస్తాడు సార్? మీకు ఏ గొడవలు ఉన్నాయో మాకేం తెలుసు? ఆస్తి కోసం, డబ్బుల కోసం సొంత వాళ్ళని చంపుకుంటున్నారు. మాది అలాంటి కుటుంబం కాదు సార్. మాలో మాకు ఏ గొడవలు లేవు. మా అబ్బాయిని విడిచిపెట్టండి సార్. సారీ అమ్మా, ఆల్రెడీ ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాం. ఏదైనా ఉంటే కోర్టుకు వచ్చి చెప్పుకోండి. నాకేం తెలీదన్నయ్య. నేను అసలు బైకే తీయలేదు వదినా. నేను యాక్సిడెంట్ చేయలేదు. నన్ను నమ్మండి. మాకు తెలీదా అఖిల్? నువ్వు తప్పు చేయలేదు. ఏంటెస్ఐ గారు, మాకు న్యాయం చేయమని మీకు కంప్లైంట్ ఇస్తే మీరు చేసే పని ఇదా? మా మరిదిని విడిచిపెట్టండి. పక్కా ఎవిడెన్స్తోనే మేము అరెస్ట్ చేయడానికి వచ్చాం మేడం. మీ దగ్గర వేరే సాక్ష్యాలుంటే చూపించండి. అభి, అఖిల్ని వదిలిపెట్టమని చెప్పరా? భయపడకండి అమ్మా, అఖిల్కి ఏం కాదు. అఖిల్, నువ్వు ధైర్యంగా ఉండు. నువ్వు నేరం చేయలేదని మన ఫ్యామిలీ అంతా నమ్ముతున్నాం. మేమంతా నీతోనే ఉన్నాం. నువ్వు ధైర్యంగా వెళ్ళు. నిన్ను బయటికి తీసుకొచ్చే బాధ్యత నాది. కానిస్టేబుల్, తీసుకురండి. వద్దు సార్. సార్, అఖిల్ వద్దండి. అఖిల్ సార్, మేము చెప్పేది వినండి సార్. ఎస్ఐ గారు ప్లీజ్ రండి, తీసుకురండి. అఖిల్, ఈ విషయం అర్జెంటుగా హారికతో చెప్పాలి. హలో, చెప్పండి ఆంటీ. ఎక్కడున్నావే? బయటున్నాను. ఏ? అఖిల్ అరెస్ట్ అయ్యాడే. అవునా? ఎందుకంటే మొన్న బన్నీగాడికి యాక్సిడెంట్ అయింది కదా, అది చేసింది అఖిలే అని పోలీసులు ఇంటికొచ్చి అఖిల్ని స్టేషన్కి తీసుకెళ్లారు. అప్పుడు ఇంట్లో ఎవరూ లేరా? అందరూ ఉన్నారు. బన్నీని యాక్సిడెంట్ చేసిన బైక్ అఖిల్దని చెప్పి పోలీసులు అరెస్ట్ చేసి తీసుకునెళ్లారు. అఖిల్ ఎందుకు బన్నీకి యాక్సిడెంట్ చేస్తాడు? అది కాదే, బన్నీగాడంటే అఖిల్కు ప్రాణం. వాణ్ణెవరైనా తిడితేనే అఖిల్ సహించడు. అలాంటిది అఖిల్ బన్నీని బైక్తో గుద్దాడంటే నమ్మబుద్ధి కావటం లేదే. మరి విషయం పోలీసులకు చెప్పారా? ఏదైనా ఉంటే కోర్టుకొచ్చి చెప్పమని పోలీసులు అన్నారు. ఏంటో ఆంటీ, జరగకూడని విషయాలన్నీ జరుగుతున్నాయి. జరిగే విషయాల వెనక నీ హస్తం లేదు కదా. అదేంటంటీ అలా అంటారు? అంటే విడాకులిచ్చాడని నువ్వు అఖిల్ మీద పగబట్టి అరెస్టు చేయించావేమో అనుకున్నాను. నాకు అఖిల్ మీద కోపముంది, పగలేదు. వీలైతే అఖిల్తో మళ్ళీ కలిసి ఉండడానికి ట్రై చేస్తాను, కానీ అరెస్ట్ ఎందుకు చేస్తాను? నిన్ను నమ్మటానికి వీల్లేదే. నువ్వు ఏదైనా చేస్తావు. నన్నే అనుమానిస్తున్నారా ఆంటీ? నేను మరీ అంత చెడ్డదన్నా? అయితే అఖిల్ని అరెస్ట్ చేయించింది నువ్వు కాదన్నమాట. నీ మీదొట్ట అంటే నేనైతే కాదు. అసలు బన్నీకి యాక్సిడెంట్ అయిన విషయం కూడా మీరు చెప్తేనే నాకు తెలిసింది. సర్లేవే, నువ్వు కాదు కదా. ఏదో డౌట్ వచ్చి ఫోన్ చేశాను. ఉంటాను. ఓకే ఆంటీ, ఇలాగే ఎప్పటికప్పుడు అక్కడి విషయాలు నాతో చెప్తుండండి. బాయ్. ఏంటి హారిక, అంత హ్యాపీగా ఉన్నావు? మీరు గ్రేట్ మ్యామ్. అలా ప్లాన్ చెప్పారు లేదో ఇలా అమలు చేశారు. అఖిల్ అరెస్ట్ అయ్యాడంట. మా ఆంటీ ఫోన్ చేసి చెప్పింది. మీరు ఇంత ఫాస్ట్ అనుకోలేదు మ్యామ్. బన్నీకి యాక్సిడెంట్ చేయడానికి అఖిల్ వాడే బైక్ లాంటిది వాడి నెంబర్ మార్చేసి అఖిల్ ఇరికించారు.